ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన శిరడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి. ఈరోజు మన బాబాగారి సందేశం అండి. మన సాయి తండ్రి సద్గురువు అందించే సందేశం నిజంగా మన జీవితం అంతా ఉండేటటువంటి రక్షణ కవచమండి. బాబాగారు మాటలు గురు పలుకులు. నిజంగా బాబాగారు చెప్పేటటువంటి సందేశాలు మన జీవితంలో పాటించగలిగితే నిజంగా మన జీవితం సంతోషంగా ఉంటుంది అని అయితే మన బాబాగారు చెబుతున్నారండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నా నేత్రాలను చూస్తూ ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుని తాకమ్మా. నువ్వు వినాలి అనుకుంటున్న శుభవార్త వింటావు తల్లి. నీ జీవితంలో శుభగడియలు ఆరంభమయ్యాయి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. పార్వతీ పరమేశ్వరుని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారు. తల్లి, నువ్వు ఆనందపడేటటువంటి ఒక శుభవార్తను నేను నీకు తెలియచేయాలి అని అనుకుంటున్నాను. అయితే అంతకన్నా ముందు నిన్ను ఒక విషయం గురించి అడగాలి అనుకుంటున్నాను. నీకు నాపైన సంపూర్ణమైన నమ్మకం ఉన్నదా? అవును తల్లి, నేను నిన్ను ఈ మాట గట్టిగానే అడుగుతున్నాను. ఇలా నిన్ను ఎందుకు అడుగుతున్నానో తెలుసా తల్లి? నీ జీవితంలో నువ్వు నన్ను ఎన్నో కోరికలు కోరుకున్నావు. నీ బిడ్డల గురించి కోరావు, నీ భర్త గురించి కోరావు, నీ కుటుంబం గురించి కోరావు. ప్రతి ఒక్కటి కూడా నువ్వు నన్ను అడుగుతావు. అవన్నీ తీరాలి అని నువ్వు నన్ను ఎన్నో రకాలుగా పూజిస్తావమ్మా. షిరిడీకి వచ్చి నన్ను మొక్కులు మొక్కుకుంటావు. నీ కోరికలు తీరటం కోసం ఏమి చెయ్యాలో అన్నీ చేస్తున్నావు. కానీ ఆ కోరికలు తీరలేదు అన్న కోపంతో, బాధతో, విసుగుతో నన్ను నిందించిన సందర్భాలు లేకపోలేదమ్మా. నువ్వేమీ అధైర్యపడవద్దు తల్లి. నీ జీవితానికి ఏది అవసరమో, నువ్వు ఏది కోరుకుంటున్నావో అదే నేను నీకు వరంగా ప్రసాదిస్తాను తల్లి. నువ్వు ఏ విషయం గురించి పదే పదే ఆలోచిస్తూ దుఃఖపడుతున్నావో ఇంకా ఆ దుఃఖం పూర్తిగా తొలగిపోతుంది అని నేను నీకు మాట ఇస్తున్నాను తల్లి. తొందరలోనే నీకు నేను అనుకూలమైన మాటను తెలియజేయగలను. నాపైన సంపూర్ణమైన నమ్మకం ఉంచు తల్లి. నువ్వు నాపైన ఉంచిన నమ్మకాన్ని నేను ఎప్పుడూ కూడా వమ్ము చేయనమ్మా. నా బిడ్డలని నేను చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? ఇది నేను చాలా సంతోషించే విషయం. మళ్ళీ మళ్ళీ నీకు చెబుతున్నానమ్మా, నీకు ఎటువంటి కష్టాన్ని కూడా రానివ్వను. నాకు తెలుసు తల్లి, నీ బాధలు ఎలా తొలగించాలో, నీ కోరికలు ఎలా నెరవేర్చాలో, నీకు సంతోషం ఎలా కలిగించాలో, నువ్వు వినాలి అనుకుంటున్న ఆనందకరమైన మాటను నీ దాకా ఎలా చేరవేయాలో నీ సాయి తండ్రికి తెలియదనుకుంటున్నావా తల్లి? మరి నాపైన నమ్మకంతో ఉన్న నువ్వు మరి ఎందుకు తల్లి ఇంతగా బాధపడుతున్నావు? ఎందుకు ఇంతగా భయపడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. నీ మనసు ఎప్పుడూ ఇలాగే అనుకుంటుంది. బాబా, ఏడిస్తే నాటకం అంటారు, నవ్వితే ఏం బాధలు లేవు అంటారు, మౌనంగా ఉంటే తప్పు ఒప్పుకున్నట్లే అంటారు, మాట్లాడితే చెడ్డవాడు అంటారు, మాట్లాడకపోతే అహంకారి అంటారు. నాకు జరిగిన ప్రతి అవమానం దిగమింగుతూ నిన్ను నమ్ముకుని ముందుకు నడుస్తున్నాను తండ్రి. కాలం కలిసి రాని ప్రతి అవమానానికి నువ్వే సమాధానం చెప్తావని, నువ్వు ఉన్నావని నేను నమ్ముతున్నాను బాబా. ఇదే కదమ్మా ప్రతి క్షణం నీ మనసులో నువ్వు అనుకుంటూ కుమిలిపోతూ ఉంటున్నావు. నువ్వు ఎలా ఉన్నా అనేవాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అనేవాళ్లను వాళ్ళ కర్మకే వదిలే మనం మనకు నచ్చినట్లుగా బ్రతకాలి తల్లి. నీతో మళ్ళీ మళ్ళీ చెబుతున్నానమ్మా, నీ బాబా తండ్రి నీకు ఎప్పుడూ తోడుగా ఉంటారు. అలా అని కూడా నువ్వు నమ్ముతున్నావు కదా. మరి అటువంటప్పుడు ఏ కష్టము, ఏ బాధ, ఏ మనుషులు నిన్ను ఏమీ చేయలేరు తల్లి. నీ దాకా కూడా అవి రావు. నన్ను ఇంతగా నమ్మే నువ్వు ఎందుకు ఇంత దుఃఖపడుతున్నావో, ఎందుకు ఇంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను.
నీ వద్దకు ఏదైనా ఒక కష్టం రావాలి అంటే, ఏదైనా ఒక బాధ రావాలి అంటే అవన్నీ కూడా ముందు నన్ను దాటి రావలసిందే. నేను నీకు రక్షణ వలయంగా ఉంటాను అని మాట ఇస్తున్నాను తల్లి. నిన్ను ఎన్నడూ కూడా కష్టాలకి, బాధలకి, సమస్యలకి అప్పగించనమ్మా. అందుకే తల్లి, నీకు ధైర్యం కలిగించే విధంగా, నువ్వు ఎంతో సంతోషించే విధంగా ఒక గొప్ప శుభవార్తను నీ ముందుకు తీసుకురాబోతున్నాను. నేను నీతో ఒక మాట చెప్పాను అంటే అది ఖచ్చితంగా జరుగు తీరుతుంది తల్లి. నీకు నమ్మకం కలిగినప్పుడు నీ మనసులో ఉన్న దుఃఖమంతా తొలగిపోతుంది. అందుకే తల్లి, నువ్వు నాపైన పరిపూర్ణమైన నమ్మకాన్ని ఉంచు అని పదే పదే నీకు చెబుతూ ఉంటాను. మరొక మాట ఏమిటి అంటే, ఎవరో ఏదో చెప్పారు కదా బాబా, అది జరగదేమోనని ఆందోళన చెందవద్దు. ఈ క్షణమే నీ సాయి తండ్రిగా చెబుతున్నాను. నిన్ను ఆందోళన కలిగించి భయపెట్టేవన్నీ నీ మనసులో నుంచి తీసివేసే తల్లి. నువ్వు నన్ను అడిగావు కదా, అన్నీ కూడా నేనే జరిపిస్తానమ్మా. నువ్వు ప్రశాంతంగా ఉండు. నీ సాయి వాకు బ్రహ్మవాకు. నీకు ఏమి కావాలో, ఏది ఇవ్వాలో, నీ బాబా తండ్రి నీ కోసం ఏం చేయబోతున్నాడో అవన్నీ కూడా తొందరలోనే నువ్వు చూడబోతున్నావు. మరి నీ ఇంట్లో, నీ జీవితంలో జరగబోయే నీ సాయి తండ్రి లీల ఏమిటో అని అనుకుంటున్నావా? అది నువ్వు కూడా ఊహించలేవు తల్లి. ఆ ఆనందాన్ని అందుకోవటం కోసం ఎదురు చూస్తూ ఉండు తల్లి. ఇకపై నీ జీవితంలో శుభగడియలు ఆరంభమయ్యాయమ్మా. నీకు అంతా శుభమే జరుగుతుంది తల్లి. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ మనసుకు సంతోషం కలిగించి చాలా ముఖ్యమైన మాట చెప్పబోతున్నాను. ఆసక్తిగా విను తల్లి. ఇప్పటి వరకు కూడా నీ కుటుంబం వారి విషయాలు ఇప్పటి వరకు నా ద్వారా ఎన్నో తెలుసుకున్నావు. ఈరోజు మాత్రం నేను నీ గురించి నీకు తెలియచేయాలి అని అనుకుంటున్నానమ్మా. చక్కని నీ రూపురేఖలు, నీ మంచితనం, నీ ప్రవర్తనా తీరు, నీ బాధలు, నీ సంతోషాలు అన్నీ కూడా నేను నీకు తెలియజేయబోతున్నాను తల్లి. నీ గురించి నీకు తెలిసినప్పుడు ఆనందం, సంతోషం మాటల్లో చెప్పలేము. అంతటి సంతోషం నీకు కలుగుతుంది తల్లి. ఇది నీ సాయి తండ్రి ఎంతో సంతోషంతోటి నీకు చెప్పే మాటలు. నీ తండ్రి మీద నమ్మకంతో ఒక్కసారి ఆలకించమ్మా. నీ హృదయంలో అమృత జల్లులు కురుస్తాయి తల్లి. నువ్వు ఏది కోరుకున్నా సరే అది నీ జీవితంలో సమృద్ధిగా లభిస్తాయి. ఎందుకంటే నువ్వు నా మీద ఎంతో నమ్మకంతో ఉంటూ నన్ను ప్రతిక్షణము కూడా అడుగుతావు. బాబా, నాకు ఏది కావాలో మీకు తెలుసు. నా ప్రతి కోరిక నెరవేర్చండి బాబా అని నువ్వు నన్ను అడిగినప్పుడు నీ సాయి తండ్రి ఎంతో పరమ సంతోషిస్తాడమ్మా. ఆ సంతోషంతోనే చెబుతున్నాను తల్లి. ఈ రోజుతో నీ కష్టాలన్నీ తొలగిపోతున్నాయి. ఎప్పుడూ కూడా నాకు బాబా మీరే కావాలి అని కోరుకుంటూ ఉంటావు. ఆ కోరిక నాకు ఎంతో పరమ సంతోషాన్ని ఇస్తుందమ్మా. నాపై నీకు ఉన్న నమ్మకం, ప్రేమ ఎప్పుడూ కూడా జీవితంలో నీకు సంతోషాన్నే కలిగిస్తుంది. నువ్వు సంతోషంతోటి ఎప్పుడూ కూడా నన్ను నీతోనే ఉండమని అడుగుతావు కదా తల్లి. అందుకనేనమ్మా నేను ఎంతో సంతోషంగా, శాశ్వతంగా నీ ఎంట నేను ఉండేందుకు నేను నీ వద్దకు వచ్చానమ్మా. బిడ్డా, నేను నీ వద్దకు వస్తే తెలుసు కదా, నీ ఇల్లు ద్వారకామయిలా మారుతుంది. నీ మనసు నా సన్నిధిలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి క్షణము నా నామమే జపిస్తూ, నా విభూతిని ధరిస్తూ, నా లీలలు పాడుతూ, నా జీవిత చరిత్ర పారాయణం చేస్తూ 10 మందికి నా గురించి గొప్పగా చెబుతూ ఉంటావు. ప్రతి ఒక్కరిని కూడా బాబా పాదాలను ఆశ్రయించమని చెబుతూ ఉంటావు. ఇంత మంచి మనసు ఉన్న నా బిడ్డను నేను నిర్లక్ష్యం చేస్తానా తల్లి? నీ కోరికలన్నీ నెరవేర్చి, నీ కష్టాలన్నీ తొలగించి, నువ్వు నీ జీవితాంతం సంతోషంతో, నీ కుటుంబంతో ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఎల్లవేళలా సంతోషంగా ఉండేలా నీ పక్కనే నేను ఉండి చూసుకుంటానమ్మా. ఇంకా నీ మనసులో ఉన్న బాధ, దుఃఖం, దిగులు, అనుమానాలు, అవమానాలు అన్నిటినీ కూడా విడిచిపెట్టేసే తల్లి. వేటి గురించి కూడా ఆలోచించవద్దు. నేను నీతో ఉండగా భయమెందుకు తల్లి? నా మీద నమ్మకంతో ఆనందంగా, సంతోషంగా ఉండండి తల్లి అని అయితే మన బాబాగారు ఈరోజు పార్వతీ పరమేశ్వరుల వారిని తాకిన వారి గురించి ఎలా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, ఈరోజైతే మన బాబాగారు మనకి సంతోషాన్ని కలిగించే సందేశం అయితే అందించారండి. మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.
అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్స్ బాక్స్లో ఓం సాయిరామ్ శ్రద్ధ సబూరి అని తప్పకుండా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.